నాకు ఈ ఛానల్‌కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఎవరైనా సరే ఈ ఛానల్‌లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. నేను ఈ ఛానల్‌ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే, నేను గవర్నమెంట్‌కి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్‌లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. ఎవరైనా సరే ఈ ఛానల్‌లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఫ్రీగానైతే జాయిన్ అవ్వచ్చు. ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరిగిందనమాట. ఎవరైతే ఈబీసీ నేస్తానికి సంబంధించి అర్హులైన మహిళలు ఉన్నారో వాళ్ళ ఖాతాలోనైతే 15,000 రూపాయల వరకు జమ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆన్లైన్ ద్వారా మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినాయా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు అనమాట. ఇలా వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ స్కీమ్స్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేయండి. 2023, 24 అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యూఐడి నెంబర్ అని అడుగుతుంది అనమాట. యూఐడి నెంబర్ అంటే మీ ఆధార్ కార్డు నెంబర్ అనమాట. ఎవరైతే ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇలా గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఆధార్ కార్డు నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని మీరు నెక్స్ట్ స్క్రీన్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకు అక్కడ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపిస్తాయి అనమాట. అంటే డిస్టిక్, మండలం, సెక్రటేరియట్ కోడు, సెక్రటేరియట్ నేము, క్లస్టర్ కోడు, బెనిఫిషరీ నేము, మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్ ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ స్టేటస్, ఇక్కడ రిమార్క్స్లోనైతే అది సక్సెస్ అయిందా లేదా అనే విషయాలు కూడా మనకి ఇక్కడైతే చూపిస్తాయి అనమాట. ఇక్కడ సక్సెస్ అని వచ్చిందనుకోండి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినట్టు అనమాట. ఇక్కడ సక్సెస్ అని రాకపోతే మన బ్యాంక్ అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదని అర్థం అనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారా ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాలు అయితే ఈ విధంగానైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.